హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లక్షిత వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి. తన్మలు చూస్తే అర్థమైంది కదా, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే స్టార్ట్ చేయండి. కావాల్సినవి అయితే పుదీనా, టమాటో, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఎల్లిపాయలు, పల్లీలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర అయితే కావాలి. ఇప్పుడైతే గ్యాస్ పైన అయితే ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసేసుకొని దాంట్లో జీలకర్ర, మెంతులు, ధనియాలు అలాగే పల్లీలు అయితే వేసుకొని ఒకసారి అయితే వేయించేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వేయించేసుకోవాలి. అవి వేగేటప్పుడు అయితే చిటపట సౌండ్ అయితే వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అప్పటి వరకు అయితే వేయించేసుకొని వీటినైతే పక్కకైతే పెట్టేసుకోవాలి. ఒక బౌల్ అయితే తీసుకొని అయితే పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో అయితే కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. మీకు ఆయిల్ కనుక అదే కడాయిలో ఉన్నట్టయితే ఆయిల్ వేయకుండా సరిపోతుంది. ఒకవేళ లేకపోతేనే ఆయిల్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయినాక అయితే పుదీనా అయితే అందులో అయితే వేసేసుకొని మంచిగా అయితే కలబెట్టేసుకోవాలి. మనం ముందుగానే పుదీనా అయితే నీట్గా వాష్ చేసుకున్నాం కాబట్టి అందులో ఎట్లాగో వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ ఇనికేంత వరకు మంచిగా పుదీనాని అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి, ఆ వాటర్ అన్నీ ఇనికిపోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకొని వీటిని కూడా ఒక గిన్నెలో అయితే తీసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో అయితే ఆయిల్ ఉంటేనేమో పర్లేదు, ఆయిల్ లేకపోతేనేమో మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని అందులో అయితే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. అవి కూడా కొంచెం గోలనియాలి. కొంచెం కలర్ అయితే చేంజ్ అయినాక అందులో అయితే టమాటాలు కూడా వేసుకోవాలి. పుదీనా పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి పుదీనా ఎక్కువ ఉండాలి, టమాటా కొత్తిమీర అయితే తక్కువ అయితే ఉండాలి. మీకైతే మిర్చి ప్లేస్లో ఎండిమిర్చితో కూడా చేసుకోవచ్చు. మేమైతే పచ్చిమిర్చితో అయితే చేశాను. పచ్చిమిర్చి కూడా కొంచెం కలర్ అయితే చేంజ్ అయినాక అందులో అయితే టమాటాలు అయితే వేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, వెల్లిపాయలు అయితే వేసుకోవాలి. వెల్లిపాయలు అయితే నేనైతే పొట్టు తీయకుండానే డైరెక్ట్గా అయితే వేసుకున్నాను. ఒకసారి అయితే కలబెట్టేసుకోవాలి. అవన్నిటినైతే మంచి ఉడికేంత వరకు అయితే మనం అయితే ఉంచేసుకోవాలి. మూత అయితే పెట్టేసుకోండి, తొందరగా ఈజీగా మగ్గిపోతుంటుంది. కొంచెం చిన్న నిమ్మ సైజ్ అంతా అయితే చింతపండు కూడా వేసుకొని అయితే ఒకసారి అయితే కలబెట్టేసుకోండి. మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోండి. మెత్తగా అయితే ఉడకబెట్టేసుకోవాలి. స్మూత్గా అయిపోతుంది కదా, ఆ విధంగా వచ్చేంత వరకు అయితే ఉంచుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకోండి. మొత్తం చల్లారినాక అయితే ఉంచుకొని తర్వాతకి అయితే మిక్స్ అయితే పట్టుకోవాలి. ఇక్కడ అయితే చూడండి, పుదీనాని అయితే ఏ విధంగా అయితే ఫ్రై చేసుకున్నానో అదే విధంగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. అలాగే పక్కకైతే పెట్టేసుకొని మొత్తం చల్లారినాక అయితే మొత్తం ఒకేసారి అయితే మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. మీకు పట్టకపోతేనైతే కొంచెం కొంచెం అయినా రుబ్బుకోవచ్చు. నేనైతే మొత్తం అయితే వేసేసుకొని అందులో అయితే టేస్ట్కి సరిపోయే సాల్ట్ అయితే వేసుకొని మిక్స్ అయితే పట్టుకున్నాను. చూడండి, ఎంత మెత్తగా పట్టుకున్నానో అంత మెత్తగా అయితే పట్టుకోండి. అందులో అయితే వాటర్ అయితే అస్సలకే పోయకండి, వాటర్ పోయకుండానే రుబ్బుకోవాలి. ఆ విధంగా మెత్తగా వచ్చేంత వరకు అయితే రుబ్బుకొని పక్కకైతే పెట్టేసుకోండి. అలాగే ఇప్పుడైతే తాలింపు కోసం అయితే వేసుకోండి. తాలింపు అనేది మీ ఇష్టం, తాలింపు వేయకుండా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే తాలింపు అయితే వేసాను, ఎందుకంటే ఇంకా కొంచెం టేస్ట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే గ్యాస్ పైన అయితే ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కూడా హీట్ అయినాక అయితే శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు అయితే వేయించుకొని ఇందాక మిక్స్ అయితే పట్టుకున్నాం కదా దాన్ని అయితే అందులో అయితే వేసేసుకొని మంచిగా అయితే కలబెట్టేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ రెసిపీ అయితే తెలిసిన వాళ్ళు ఉంటేనైతే కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు ఉంటేనైతే ట్రై చేయండి. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే పెట్టేసుకోండి. ఒక 1 వీక్ వరకు అయితే ఉంటుంది ఈ పచ్చడి అయితే, చాలా బాగుంటుంది. అది వేడివేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బాబ్బా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకైతే ఈ వీడియో కనుక అయితే నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలి, ఎలాంటి రెసిపీ కావాలనేది కామెంట్ చేయండి. బాయ్ బాయ్.